జ్యోతిర్లింగాలలో మొదటది సోమనాథ్ జ్యోతిర్లింగం. భూమిపై శివుడి మొదటి దివ్యకాంతి వెలిగిన స్థలం అదే సోమనాథ్. ఈ మహిమగల కథ చంద్రునితో ప్రారంభమవుతుంది. చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కాని వారందరిలో రోహిణినే ఎక్కువగా ప్రేమించాడు. దాంతో మిగతా భార్యలు బాధపడి వారి తండ్రి దక్షుని వద్ద ఫిర్యాదు చేశారు. కోపంతో దక్షుడు చంద్రునికి శాపం ఇచ్చాడు. నువ్వు క్షీణించి అదృశ్యమవుతావు అని. శాపం ప్రభావం మొదనై చంద్రుడు రోజురోజుకు కాంతి కోల్పోతూ ఆకాశంలోనే మాయమవుతుండగా అతడు బ్రహ్మ, విష్ణువుల వద్దకు వెళ్లాడు. కాని ఎవ్వరూ ఆ శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయారు. చివరికి చంద్రుడు మహాదేవుడి శరణు చేరాడు. అరుణాచలం నుంచి కైలాసం వరకు, హిమాలయాల వరకు అన్నిచోట్లా కఠినమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి కరిగిపోయిన శివుడు చివరకు జ్యోతిస్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు. శివుడు చంద్రుణ్ణి ఆశీర్వదించాడు. క్షీణించినా మళ్లీ పౌర్ణమిలా వెలుగుతావు. చంద్రుడి కృష్ణపక్షం, శుక్లపక్షం మార్పుల మూలం ఇదేనని పురాణాలు చెబుతాయి. ఆ ఆనందంతో చంద్రుడు అక్కడే ఒక అద్భుతమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే సోమేశ్వర జ్యోతిర్లింగం, అంటే చంద్రుని నాథుడు సోమనాథ్. సోమనాథ్ దేవాలయం చరిత్రలో ఎన్నిసార్లు ధ్వంసమైనా ప్రతిసారీ మరింత మహిమాన్వితంగా నిలిచింది. ఎందుకంటే ఇది శివుడి అజరామర శక్తిని ప్రతిబింబించే క్షేత్రం. ఇక్కడి శివలింగం సాధారణ రాతి కాదని, భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చిన జ్యోతిస్తంభమని భక్తులు నమ్ముతారు. చంద్రుడు శాప విమోచనాన్ని పొందినట్టే మన కష్టాలు, దోషాలు కూడా ఇక్కడ శివుడి దృష్టిలో కరిగిపోతాయని శతాబ్దాలుగా ప్రజలు నమ్ముతున్నారు. అందుకే సోమనాథ్ శివుని మొదటి కాంతి, భక్తి యొక్క మొదటి దర్శనం.